వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. సోమవారం అసెంబ్లీ సాక్షిగా సర్పంచుల సమస్యలపై గళమెత్తిన మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు రాష్ట్ర సర్పంచుల సంఘం తరఫున అధ్యక్షుడు గూడూరు లక్ష్మి నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రాణిల్ చందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కరోనా క్లిష్ట సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయక ఎంతో కష్టపడి గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేసి దేశవ్యాప్తంగా తెలంగాణ పల్లెలకు గుర్తింపు తీసుకొచ్చిన సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లించక రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులను నానా ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా నిలదీసి సర్పంచులకు అండగా నిలబడిన ప్రతిపక్షానికి నాయకులకు కృతజ్ఞతలు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పెండింగ్ లో ఉన్న గ్రామ పంచాయతీల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. బిల్లులు అందక ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచుల కుటుంబాలను ఈ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సర్పంచుల నిరసన కార్యక్రమాలకు ప్రభుత్వం భయపడి సర్పంచులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి నిర్బంధించడం హీయమైన చర్య. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2019-2024 కాల వ్యవధిలో 5 సంవత్సరాల పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దినటువంటి సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు చెల్లించడంలో సర్పంచులను తీవ్ర మనోవేదనకు గురి చేసినటువంటి సందర్భం మీరందరూ చూడడం జరిగింది. మరి దానికి సంబంధించి గతంలో గడిచినటువంటి ఒక సంవత్సర కాలంలో సర్పంచులు ఎన్నో రకాలైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఏ విధమైనటువంటి స్పందన ఈ ప్రభుత్వము తీసుకోలేదు. మరి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకులు హరీష్ రావు గారు మా సర్పంచుల తరపున నిలబడి మరి మాకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని నిలదీసినందుకు సర్పంచుల సంఘం తరపున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము.